హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అడిగిన రీజనింగ్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ని సాల్వ్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇలా మల్టిపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుందన్నమాట. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఇంకా ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇంకా టైమింగ్స్, మనం ఒక క్వశ్చన్ని ఎంతసేపు చేయగలుగుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్సే కాబట్టి ఏ విధంగా అడుగుతున్నారు, ఇంకా ఏ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నారు ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈజీగా మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, అ మ్యాన్ సెడ్ మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ మదర్, హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు యూ. ఒక మ్యాన్ ఏమంటున్నాడంటే, మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్, వాళ్ళ ఫాదర్ యొక్క వైఫ్ యొక్క ఒక సన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ మదర్, ఇంకో అతని మదర్ యొక్క బ్రదర్ అవుతాడు అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఎ మ్యాన్, ఇప్పుడు ఇతను ఒక మ్యాన్ అనుకుంటే, అ మ్యాన్ సెడ్ మై ఫాదర్స్ వైఫ్స్, వాళ్ళ ఫాదర్ యొక్క వైఫ్ అన్నమాట. మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్, ఓన్లీ సన్ అంటే ఎవరు, ఈ మ్యానే ఆ ఓన్లీ సన్ అన్నమాట. సో మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ మదర్. ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడన్నమాట. సో ఈ ఇంకో పర్సన్ యొక్క మదర్ ఉంటారు కదా, ఈ మదర్ ఇతనికి, ఆ మ్యాన్కి సిస్టర్ అవుతారంట. చూడండి, మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ మదర్, బ్రదర్ ఆఫ్ యువర్, ఈ మదర్కి, వీళ్ళ మదర్కి ఇతను బ్రదర్ అవుతారనమాట. సో వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు అనమాట. సో అప్పుడు హౌ ఈజ్ ద మ్యాన్ రిలేటెడ్ టు యూ, ఈ మ్యాన్ అనేటోడు ఇతనికి ఏమవుతాడు అని అడుగుతున్నారనమాట. వీళ్ళిద్దరు అన్న చెల్లెలు అయినప్పుడు వీళ్ళ కొడుకుకి ఈయన ఏమవుతాడు, మామ అవుతాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట, అంకుల్ అవుతాడు. సో అండ్ ఈయన ఇతనికి ఏమవుతాడు, నెఫ్యూ అవుతాడు అన్నమాట. ఈయన వచ్చేసి నెఫ్యూ అవుతాడు అండ్ ఈయనకు వచ్చేసి అంకుల్ అవుతాడు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో చూడండి ఇంకోసారి, అ మ్యాన్ సెడ్ మై ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ సన్, వాళ్ళ ఫాదర్ యొక్క వైఫ్ యొక్క ఓన్లీ సన్ అంటే ఆ మ్యానే అవుతాడు. ఇక్కడ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ యువర్ మదర్, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, ఇంకో పర్సన్ యొక్క మదర్కి ఈయన ఏమవుతాడంట, ఆ మ్యాన్ బ్రదర్ అవుతారనమాట. సో హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు యూ, ఈ మ్యాన్ ఇతనికి ఏమవుతాడు అని అడుగుతున్నారనమాట. సో వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు అయినప్పుడు ఇతనికి అంటే అమ్మాయి కొడుకుకి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఏమవుతారంటే అంకుల్ అవుతారన్నమాట, మామ అవుతాడు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ కోల్డ్ ఈజ్ రిలేటెడ్ టు FRPE అండ్ వార్మ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అన్నారనమాట. సో కోల్డ్ COLD, C ఈజ్ రిలేటెడ్ టు F, O ఈజ్ రిలేటెడ్ టు R, Lకి P, Dకి వచ్చేసి E అన్నమాట. మనం నెంబరింగ్ కనుక ఇస్తే C3, O15, L వచ్చేసి 12, D వచ్చేసి 4, F అంటే 6, R అంటే 18, P వచ్చేసి మనకు 16, E అంటే 5. సో 3 నుంచి 6 ఎంత గ్యాప్ ఉంది, +3, 15, 18, సో ఎంత గ్యాప్ ఉంది, +3, 12, ఇక్కడ 16 ఎంత గ్యాప్ ఉంది, 4, ఇక్కడ DE అంటే 4, 5 అనమాట, ఎంత గ్యాప్ ఉంది, +1. సో అదే విధంగా మనం వామ్కి రాద్దాం, WARM. డబ్ల్యూకి నంబరింగ్ వచ్చేసి 23, A అంటే 1, R అంటే 18, M అంటే 14. సో అదేవిధంగా ఇక్కడ మనం +3 చేయాలి, ఇక్కడ కూడా +3, ఇక్కడ +4, ఇక్కడ +1 అన్నమాట.
సో +3 అంటే 26 అంటే Z. ఇక్కడ 1A ఉంది, +3 చేస్తే 4 అంటే D. 18 ఉంది, +4 చేస్తే 22 అంటే V అన్నమాట. ఇక్కడ 14 ఉంది, +1 చేస్తే ఎంత 15 అంటే O. ZDVO. సో ఇలానే కాకుండా ఇలా నెంబరింగ్ ఆల్రెడీ మనకు ఎంత యాడ్ చేయాలో తెలిసింది కాబట్టి డైరెక్ట్గా +3 అంటే WXYZ. సో Z ఇలా రాసుకోవచ్చు. A అంటే +3, BCD. సో D. R +4 చేయాలి, STUV. నెక్స్ట్ Mకి +1, ఇక్కడ M అంటే 13 అన్నమాట. సో +1 చేస్తే N అన్నమాట. సో ఈ విధంగా M అంటే N, +1 చేస్తే N వస్తుంది మనకు. సో ఈ విధంగా ఆన్సర్ చేయాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకు ZDVN, ZDUN, ZDVN. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకు కోడింగ్ డీకోడింగ్లో నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు నెంబరింగ్ అనేది గుర్తుండాలన్నమాట కంపల్సరీ. సో ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ లెటర్ క్లస్టర్ అనేది ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఈ సిరీస్లో ఏ లెటర్స్ వస్తాయని అడుగుతున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం ప్రతి లెటర్ క్లస్టర్లో లాస్ట్ది మనం లాస్ట్ లెటర్ కనుక ఐడెంటిఫై చేస్తే ఇక్కడ X ఉంది, ఇక్కడ కూడా X ఉంది, ఇక్కడ X. సో లాస్ట్ లెటర్ వచ్చేసి మనకు X వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ లెటర్, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ కనుక చూస్తే ఇక్కడ V ఉంది, WX, ఇక్కడ Y ఉంది. సో VWXY. సో మనం నెక్స్ట్ వచ్చేదానికి మనం ఏం చేయాలంటే -1 చేయాలన్నమాట. సో -1 అంటే మనకు U వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఆప్షన్లో చూస్తే ఇక్కడ XV ఉంది, ఇక్కడ XT ఉంది, XU, XV మనకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్. ఒకవేళ ఇక్కడ కూడా U ఉండుంటే సో అప్పుడు మనం ఫుల్ మొత్తం చేయాల్సి ఉంటుంది. సో చూద్దాం. థర్డ్ లెటర్ వచ్చేసి లాస్ట్ నుంచి ఇక్కడ W ఉంది, X, ఇక్కడ Y ఉంది, ఇక్కడ Z ఉంది, ఇక్కడ కూడా -1 చేయాలన్నమాట. అండ్ -1 అంటే మనకి ఇక్కడ V వస్తుంది. సో అండ్ ఫస్ట్ లెటర్ కనుక చూస్తే XX. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకు X ఉంది. సో ఆన్సర్ XVUX. సో ఫస్ట్ ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఇవి చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ మనం ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయడం వల్ల మనకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఈజీగా ఎగ్జామ్లో భయపడకుండా చేయగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అ ఉమెన్ సేస్ షీ ఈజ్ మై బ్రదర్స్ వైఫ్స్ సిస్టర్. హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద స్పీకర్? ఒక ఉమెన్ ఉందన్నమాట. ఒక ఉమెన్ తను సేస్ షీ ఈజ్ మై బ్రదర్స్, వాళ్ళ బ్రదర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ యొక్క వైఫ్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. సో చూడండి, షీ ఈజ్ మై బ్రదర్స్ వైఫ్స్ సిస్టర్. వాళ్ళ బ్రదర్ యొక్క అంటే ఈ ఉమెన్ వల్ల ఇతను ఏమవుతాడు, ఈ ఉమెన్ కంటే బ్రదర్ అవుతాడు అనమాట. ఈ ఉమెన్కి ఈయన బ్రదర్ అవుతాడు కాబట్టి వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టర్, ఈమెకి ఏమవుతాడు అప్పుడు సిస్టర్ ఇన్ లా అవుతారు అనమాట. సో వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినప్పుడు ఈమె వీళ్ళిద్దరికి సిస్టర్ ఇన్ లానే అవుతుంది. సో ఆప్షన్ A వచ్చేసి సిస్టర్, B వచ్చేసి సిస్టర్ ఇన్ లా ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్రసెస్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్. సో ఇక్కడ 4 అడ్రసెస్ ఇచ్చారనమాట, అడ్రస్లు. సో అవి ఏ 2 అడ్రసెస్ అనేవి ఐడెంటికల్గా అంటే సిమిలర్గా ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, రోహిత్ శర్మ ఫ్లాట్ 203 గ్రీన్ పార్క్. సెకండ్ వచ్చేసి రోహిత్ శర్మ ఫ్లాట్ 203, ఇక్కడ చిన్న హైఫన్ మిస్ అయింది, ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ అనే ఉంది. ఇక్కడ రోహిత్ ఎస్ అని ఉంది, శర్మ అని లేదు, ఎస్ అని ఉంది. ఫ్లాట్ 203 గ్రీన్ పార్క్. ఇక్కడ రోహిత్ శర్మ ఫ్లాట్ 204 గ్రీన్ పార్క్. సో ఈ 4లో మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్నిట్లో 203 అని ఉంది, ఇక్కడ వచ్చేసి 204 ఉంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఇది కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం
ఈ మూడిట్లో రోహిత్ శర్మ అని ఉంది, ఇక్కడ రోహిత్ ఎస్ అని ఉంది. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ రెండు వచ్చేసి రోహిత్ శర్మ ఫ్లాట్ 203, ఇక్కడ కూడా రోహిత్ శర్మ జస్ట్ చిన్న హైఫన్ మిస్ అయింది. అండ్ ఇక్కడ గ్రీన్ పార్క్ ఉంది, ఇక్కడ కూడా గ్రీన్ పార్క్ ఉంది. సో ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి P ఈజ్ ఫేసింగ్ సౌత్, Q ఈజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P, హూ ఈజ్ సీటెడ్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ Q అన్నారు. సో P ఈజ్ ఫేసింగ్ సౌత్. సో P ఏ సైడ్ ఫేస్ చేస్తున్నారంట, సౌత్ సైడ్ అనమాట. సో P వచ్చేసి మనకు సౌత్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారనమాట. అండ్ Q ఈజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. మనకు P సౌత్ సైడ్ సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. సో Pకి థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఎవరు కూర్చున్నారు, Q ఈజ్ సీటెడ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. 1 2 3. సో ఇక్కడ Q కూర్చున్నారు అనమాట. Pకి లెఫ్ట్లో థర్డ్ ప్లేస్లో Q కూర్చున్నారు. హూ ఈజ్ సీటెడ్ ఇమీడియట్లీ టు ద రైట్ ఆఫ్ Q. సో Qకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నారు. సో Qకి రైట్ మనం తెలుసుకోవాలంటే Q ఏ సైడ్ ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారో మనకు తెలియాలన్నమాట. కానీ ఇక్కడ అది ఇవ్వలేదు, Q ఏ డైరెక్షన్లో ఫేస్ చేసి ఉన్నారో మనకు ఇవ్వలేదు కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేము. Qకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నారో మనం ఐడెంటిఫై చేయలేము అనమాట. సో ఆప్షన్ ఏ వచ్చేసి P, ఆప్షన్ B వచ్చేసి పర్సన్ ఆపోజిట్ టు P, అండ్ C వచ్చేసి పర్సన్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ P, అండ్ D వచ్చేసి కెన్ నాట్ బి డిటర్మైన్డ్. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్, కెన్ నాట్ బి డిటర్మైన్డ్. మనకు Q ఏ సైడ్ ఫేస్ చేసి ఉన్నారో తెలియదు కాబట్టి, అండ్ Qకి నెక్స్ట్ కూడా ఇక్కడ ఎవరు లేరు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. కెన్ నాట్ బి డిటర్మైన్డ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ETAGIROV. సో ఈ లెటర్స్ని ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో అరేంజ్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన లెటర్స్ని మనం అరేంజ్ చేసి అదేవిధంగా ఏ ఆన్సర్ అయితే ఉంటుందో మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా అరేంజ్ చేశారో చూద్దాం. సో వీటిని జస్ట్ ఏం లేదు, ఇంటర్చేంజ్, జస్ట్ లెటర్స్ని ఇంటర్చేంజ్ చేశారంతే. ఇక్కడ ఈ స్టార్టింగ్లో ఉంది, ఇక్కడ చూడండి లాస్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ లెటర్ వచ్చేసి T ఉంది, ఇక్కడ T ఉంది. A G G I I R R O O V. సో అదేవిధంగా మనం దీన్ని కూడా అరేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట, అదే ప్యాటర్న్లో సేమ్. సో మనం ఇలా ఉన్నదాన్ని రివర్స్లో రాస్తే ఇంటర్చేంజ్ చేస్తే పొజిషన్స్ని అయిపోతుంది. సో మనం ఇక్కడ T, నెక్స్ట్ వచ్చేసి E S T I N G. సో TESTING టెస్టింగ్. సో ఇదే విధంగా మనం అరేంజ్ చేస్తే మనకు ఇలా వస్తుంది. సో ఆన్సర్ TESTING, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం స్టార్టింగ్లో చూస్తే ఇదేదో ఇచ్చారనుకుంటాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం నెమ్మదిగా ఇలా క్వశ్చన్స్ని, ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడం వల్ల మనకు ఐడియా వచ్చి మనం ఈజీగా ఎగ్జామ్లో కూడా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ 3 సిమిలర్గా ఉంటాయి ఆన్సర్స్, అండ్ ఒకటి వచ్చేసి ఆడ్ ఉంటుంది. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆప్షన్ ఏ వచ్చేసి 6 10 14. సో ఇక్కడ +4 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా +4 డిఫరెన్స్ ఉంది. కామన్ డిఫరెన్స్ వచ్చేసి +4 ఉందన్నమాట. సో నెక్స్ట్ B 3 7 11. ఇక్కడ కూడా +4 అండ్ ఇక్కడ కూడా +4 ఉంది. 8 16 24. సో ఇక్కడ +8 డిఫరెన్స్ ఉంది, ఇక్కడ కూడా 24 - 16 +8 ఉంది. అండ్ ఇక్కడ 9 13 17. ఇక్కడ 13 - 9 +4, 17 - 13 +4. సో ఈ మూడింటికి +4 డిఫరెన్స్ ఉంది, అండ్ దీనికి ఒకదానికి +8 డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇవి 8 మల్టిపుల్స్. సో ఆప్షన్ 8 16 24, ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇదొకటే ఆడ్ వన్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు సింబల్స్ సైన్స్ ఇచ్చారనమాట. సో మనం వీటిలోకి సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ @ అంటే మల్టిప్లికేషన్,
అండ్ ఇక్కడ యాష్ వచ్చేసి మైనస్, డాలర్ వచ్చేసి డివిజన్, అండ్ పర్సంటేజ్ వచ్చేసి ప్లస్ అనమాట. దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం అకార్డింగ్ టు ద బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్లో ఏదైతే ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆఫ్ ఉన్న, రూట్ ఉన్న, స్క్వేర్స్ ఉన్న, ఏమున్నా కూడా దాన్ని నెక్స్ట్ చేయాలి. డి అంటే డివిజన్, సో డివిజన్ చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్, అడిషన్, నెక్స్ట్ అడిషన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. సో ఈ రూల్ విధంగా మనం ఈ రూల్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకు 8 ఉంది, అండ్ మనకు @ అంటే ఏముంది, ఇంటూ ఉంది. నెక్స్ట్ 3, సో యాష్ అంటే మైనస్, నెక్స్ట్ ఏముంది 4, పర్సంటేజ్ అంటే ప్లస్, నెక్స్ట్ 6, నెక్స్ట్ డాలర్ అంటే డివైడెడ్ బై 2 అన్నమాట. సో దీన్ని మనం బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ డివిజన్ చేయాలి. సో 2 3s are 6 అనమాట. నెక్స్ట్ 8 3s are 24 మైనస్ 4 ప్లస్ 3. సో 24 ప్లస్ 3 వచ్చేసి 27 మైనస్ 4, లేకపోతే 24 మైనస్ 4 అంటే 20 ప్లస్ 3 వచ్చేసి 23 అనమాట. సో ఆన్సర్ B is the correct one. Option B is the correct one. Answer వచ్చేసి 23. సో దీన్ని ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సింబల్. సో ఐడెంటిఫై ద గ్రూప్ దట్ డస్ నాట్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ యాజ్ అదర్స్. సో ఏది ఆడ్ వన్నో మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు నెంబర్స్ ఇచ్చారు, సింబల్స్ ఇచ్చారు. ఇక్కడ C ఉంది, Cకి నెంబరింగ్ వచ్చేసి 3, అండ్ E ఉంది, Eకి నెంబరింగ్ వచ్చేసి 5, G ఉంది, నెంబరింగ్ వచ్చేసి 7. సో ఇక్కడ 3 ఉంది, 5 7, ఇక్కడ +2 చేశారనమాట. సో ప్రతిదీ +2 చేశారు. ఇక్కడ D నెంబరింగ్ 4, Fకి 6, Hకి 8. సో నెంబరింగ్ అనేది కరెక్టే ఉంది. అండ్ ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్లో +2 అనేది చేశారనమాట. ఇక్కడ కూడా నెంబరింగ్ చూడండి, E అంటే 5, G 7, I 9, నెంబరింగ్ కరెక్టే ఉంది, +2 చేశారు ఇక్కడ కూడా. అండ్ లాస్ట్లో వచ్చేసి F6, H8, J11 కాదు, J10 వస్తుంది మనకు. ఇక్కడ సింబల్ అనేది కరెక్టే, J అంటే +2 చేసి మనకు +2 అనేది ఇక్కడ H తర్వాత H8 తర్వాత మనకు J అనేది వస్తుంది +2 చేస్తే. బట్ నెంబరింగ్ అనేది రాంగ్ ఉందన్నమాట. సో ఆప్షన్ D ఈజ్ ఇక్కడ ఆప్షన్ D అనేది ఆడ్ వన్ అన్నమాట. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇలాంటివి చేయాలంటే మనకు ఈ నెంబరింగ్ అనేది బాగా గుర్తుండాలి. సో A to Z అనమాట. A to Z నెంబరింగ్ గుర్తుండాలి, అండ్ ఆపోజిట్ లెటర్స్ కూడా గుర్తుంటేనే దీన్ని మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఈరోజు నేను 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రేపు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.